ఎవరు చేసినా ఏది చేసినా ప్రజల కోసమే కదా చేసేది. ఆ పాలనలో ఉన్నప్పుడు అది కొంతమందికి నచ్చిద్ది, నచ్చకపోవచ్చు అంతే. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి వచ్చిన మాత్రం ఏమైద్ది, ఆయన చేసినవే వాళ్ళు చేస్తున్నారు, అంతకుమించి ఏముంది. అది తేడా. వాళ్ళు మాటకు ముందు కులాల నుంచి కులాల్లో ఎవడన్నా పుట్టాలా అనుకుంటున్నాడు, మరి వాళ్ళని ఏం చూస్తారు, మరి అలాగే ఉంటుంది. మీ అభిప్రాయం ఏమనుకుంటున్నారు ప్రజలు అసలు జగన్మోహన్ రెడ్డి? ఆయనే రావాలి నాకు తెలిసి. వీళ్ళందరూ ఏం చేసినా ఏం చేసినా ఆ దేవుడికే తెలుసు. అది అంటే ప్రజా తీర్పు చంద్రబాబు నాయుడు గారికి గెలిచారు, నాకైతే ఇష్టం లేదు గెలవటం, అంతే. చంద్రబాబు గెలవటం నాకైతే ఇష్టం లేదు. మాటకు ముందు మాలళ్ళు మాదిగోళ్ళు అని చెప్పి ఆ పదం ఎందుకు, అలా అవసరం లేదు కదా. చూడాల్సినప్పుడు అందరినీ చూడాలి. ఇప్పుడు చూసే వాళ్ళని మాలల్ని మాదిగోళ్ళని చూడకుండా చేస్తాడా, చేయలేడు కదా. అలాగే అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓటమి కారణాలు ముగ్గురు ఉన్నారు కదా, మన పిఎం కూడా జాయిన్ అయ్యారు కదా. అది అందరికీ తెలుసు, అందరూ అనుకునే విషయమే అది. ఆ దేవుడికి తెలియాలి ఇంకా, అంతే. జగన్మోహన్ రెడ్డి గారు బాగా అప్పులు చేసి పథకాలు కానీ ఏదన్నా కానీ బాగా అప్పులు చేశారు ఆయన 5 సంవత్సరాలు ఉన్నప్పుడు అంటూ చంద్రబాబు గారు అంటున్నారు. నిజమేనంటారా? అప్పులు చేయడం నిజమే, పేదలకు ఇవ్వడం నిజమే. ఇప్పుడు తప్పు కదా, ఆయన జరగదు కాదు. అప్పులు చేశాడు, పేదలకు ఇచ్చాడు. పేదలకు మట్టుగా ఇవ్వలేదు అంటలే లేదు, ప్రతి ఒక్కరికి కూడా పేద రోద అందరికీ ఇచ్చాడు. అప్పు చేయకుండా మరి ఎక్కడ రాష్ట్రం ఆదాయం లేదు, ఆదాయం లేనాడు వాగ్దానం చేశారు. మరి ఈయన అప్పు చేయకుండా ఇస్తాడా? ఈయన మొన్నట ఆయన 250 పెంచుకొని వెళ్తే ఈయన టపక్కన 1000 రూపాయలు పెంచాడు. పెద్దలందరూ మళ్ళీ తిరుగుబాటు అయిపోతారు. టపక్కన మొన్న 7000 రూపాయలు ఇచ్చాడు. ఊళ్ళైనా అప్పులు చేయవలసింది. అయితే ఇద్దరు వంతులాడిపోయి రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్తారు. ప్రజలు సోమర్తనం చేస్తారు. పథకాలు అనేది వేస్ట్, శ్రీలంకలో జీరో అయిపోద్ది. అంతకుముందు జగన్ ఇచ్చినప్పుడు తీసుకున్నారు, మరి ఇప్పుడు చంద్రబాబు ఇవ్వడంటే అంటే ఇవ్వకపోతే కనుక విమర్శిస్తారుగా, తిడతారుగా. తిడతారు, మళ్ళీ ఈ పరిస్థితి వస్తుంది. ఆయన దగ్గరలోని జగన్ మళ్ళీ అటెండ్ ఇటు వేస్తాడు, ఆయన ఊరుకోడు, ఎక్స్ట్రా పథకాలు పెడతాడు. ఇవ్వలేదు అనుకో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మంచివాడని ఏసీ లేదు. చంద్రబాబు నాయుడు 4000 పెన్షను, 1500 ఆడవాళ్ళకి, అమ్మఒడి అందరూ ఇస్తాను, 3 గ్యాస్ బండ్లు, మొత్తం ఇవన్నీ వేస్తానంటేనే పెదలకి రాష్ట్రం ఏటి అవుతుంది, రాష్ట్రం ఏటి వెళ్తుంది వాళ్ళకి అనవసరం. ఊళ్ళు ఏటి చేస్తారు, ఊళ్ళు ఏటి ఇస్తారు, నువ్వేటి ఇస్తావని చూస్తూ ఉంటారు. అదే వాస్తవం. జగన్ గారు కానీ వైసీపీ పార్టీ వాళ్ళు కానీ మేము అంతగా అప్పులు చేయాల, చేసిన అప్పులు కూడా పరిమితులు లోబడే అలాగే మేము జనాలు పంచామని అంటున్నారు. మరి వాళ్ళు ఏమంటున్నారంటే అప్పులు చేసి దోచేసుకున్నారంటూ విమర్శిస్తున్నారు. ఏది నమ్మాలంటావు, ఏది వాస్తవం అంటావు? అప్పులు చేసడం ఖాయమే. ఇప్పుడు దోసేసుకున్నారంటే ఎంతవరకు వాస్తవం అనేది అది వాళ్ళు ఎన్ని లక్షలు అప్పులు చేశారు, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారు, అది వాళ్ళు ఎన్ని లక్షలు చేశారు, ప్రజలకు ఎన్ని లక్షలు ఇచ్చారు, ఇవ్వడం అయితే వాస్తవం. వాళ్ళు ఎంత అమ్మఒడి అనుకో, కాపు నేస్తం అనుకో, వైఎస్ఆర్ ఆసరా అనుకో, రైతు భరోసా అనుకో అన్నీ ఇచ్చారు. అది బట్టుగా ఆయన చేసింది చేశాడు. రాజశేఖర రెడ్డి చేశాడు, జగన్ వచ్చి చేశాడు. జగన్ ఏడు చేశాడని మరి అప్పులు చేశాడు. రాజధాని కట్టలేదు, పోలవరం కట్టలేదు. ఆయన రోడ్లు రాజధాని పోలవరం మీద ఉంటే లెస్ సీఎం ఆయనే, అది ఆయన కొట్టలేకపోదు. పూర్తిగా వ్యతిరేకం అయిపోయాడు ప్రజలకి. ఎందుకు వ్యతిరేకం? ఆయన 60 మందితో ఉన్నాడు, అప్పుడు కడతానన్నాడు. 3 రాజధానులు కడతాను, 5 రాజధానులు కడతాను, ఆయన నిలిగిపోయింది. అలా కడుతుంటే సరిపోయింది. అక్కడే కడతానులేండి, పెదలకు ఎప్పుడు విరోధం అవ్వకూడదు. అక్కడే కడతాను సరిపోయింది. కట్టట్లేదుగా పూర్తి. నేను ఎక్కడ కడతాను అక్కడ కడతానంటే మొత్తం అడ్డం అయిపోయాడు అన్నమాట పెద్దలకు కూడా. మంచిగా ఫీల్ అవుతున్నాం, చాలా సంతోషిస్తున్నాం. ఇప్పుడు పార్టీ మారింది, అందరిలో చాలా ఉత్సాహం, చాలా సంతోషిస్తున్నారు జనాలు. పార్టీ మారేటప్పటికి అందరికి 55 ఏళ్ళకి పెన్షన్లు వస్తున్నాయని వార్తలు చాలామంది వినిపిస్తున్నారు, వార్తల్లో చెప్తున్నాడని. మాకు ఇది ఆయనకి 62 ఏళ్ళు ఆయనకి చూపించండి మీడియాలో. ఆయనకి ఇప్పుడు దాకా పింఛన్ లేదు. ఆధార్ కార్డులో తప్పు పడితే ఆధార్ కార్డు మార్చినా ఉపయోగం లేదంట. ఎందుకంటే ఆధార్ హిస్టరీ వల్ల వాళ్ళకి పింఛన్ చేయడానికి కుదరదన్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు 55 ఏళ్ళకి పింఛన్ పెట్టారంట, 4000 చేశారంట పింఛన్లు. ఇప్పుడు మంచిగా చేస్తారు చంద్రబాబు నాయుడు అంటున్నారు. ప్రజల మీద గ్యాస్ కానీ అవన్నీ భారం పడిపోయింది కదయ్యా అప్పుడు గతంలో. మరి చంద్రబాబు హయాంలో 600కి గ్యాస్ బండ తీసుకున్నాం, ఇప్పుడు 1100 పెట్టి గ్యాస్ బండ కొన్నాం. ప్రభుత్వం మారింది, అందరిలో ఉత్సాహంగా ఉన్నారు, అందరూ సంతోషిస్తున్నారు. చాలా బాగా యాక్టివేషన్ వచ్చింది జనాల్లోకి. ప్రభుత్వం మారేటప్పటికి ప్రభుత్వం మారాలని కంకణం కట్టి చంద్రబాబు నాయుడు గారికి ఓటేసాం. మేము అందరం కంకణం కట్టాము బాబు రావాలని. చాలా జనంలో చాలా తేడా వచ్చేసింది. ఎందుకంటే ప్రజల మీద భారం పడిపోయింది. బాగా సరుకులు కాడించి, రేషన్ కాడించి అన్నీ
అన్నీ భారం పడిపోయింది. ఎందుకంటే ఆడవాళ్ళు బతకాలి కదయ్యా. ప్రతీది ఒక్కటి కాదు, నిత్యావసర సరుకులు కానించి గ్యాసు బండల కానించి అన్నీ. అందుకని ప్రభుత్వం మారాలని కంకణం కట్టారు, కానీ ప్రభుత్వం మార్చారు. ఇప్పుడు చంద్రబాబు గారు న్యాయపరంగా పోతారు. గతంలో చేశారు కదా, అతను పెద్ద వస్తున్నాడు, పింఛన్ ఇస్తున్నారు. చంద్రబాబు గారు ఎలక్షన్ టైంలో ఎక్కువ హామీలు ఇచ్చేశారా? ఇచ్చేసారు, చాలా ఇచ్చే. ఆడవాళ్ళకి 1500 వేస్తున్నారు, పిల్లలకి కూడా 1500 వేస్తున్నారు. ఎంతమంది ఆడపిల్లలు అంతమంది ఆడపిల్లలు డబ్బులు వేస్తా అన్నారు. మరి ఇదేంటిది బస్సు కాడ ఫ్రీ అన్నారండి. మా తర్వాత 3 గ్యాస్ బండ్లు అన్నారండి. ఇంతవరకు ఏం అమలు జరగలేదు. అది చేయగలరు అసలు మామూలుగా అయినా? చేయగలరండి. చాలామంది ఏంటంటే తక్కువ ఊహలు లెక్కేస్తున్నారండి. నేను ఇన్ని ఆయన చేయగలరని కొంతమంది అంటున్నారు. ఇప్పుడే కదా ఎక్కింది, 4 నెలలు కూడా అవ్వలేదు, అప్పుడు కానీ కొంతమంది అంటున్నారు. ఎక్కువ శాతం అంటే చేయడనే ఉద్దేశం కొంతమంది మాడుతున్నారు. ఎక్కువ శాతం దీన్ని అమలు పరచడానికి ఎక్కువ శాతం. ఎందుకంటే నేను హోటల్లో పనిచేస్తాను కాబట్టి ప్రతి ఒళ్ళు మాట వింటూ ఉంటాను. డ్యూటీ దిగడం మందికి వెళ్తూ ఉంటాను. అక్కడ అందరూ చెప్పుకుంటారు కదా. అది తర్వాత చెప్పండి. పథకాలు అమలు చేయకపోతే జనాల్లో వ్యతిరేకత వచ్చిద్దా? వస్తుంది. ఆల్రెడీ వచ్చింది కదండి. ఆల్రెడీ వచ్చింది. మీరు మాకు కుదరదని చెప్పి కొంచెం జనాలు అంటున్నారు. చాలామంది గొడవ చేస్తున్నారు కదా, మీరు ఏం చేస్తున్నారు, మీరు ఏమి తప్పు అండి. జగన్ అక్కడికి వెళ్ళాడంటే, ఢిల్లీ వెళ్తేనేంటో మాకేం డబ్బులు లేవాలంటే ఎవరు ఈయన మోడీ గారు అన్నారంటే, మేము వెళ్ళి చూడలేదండి. మీరు చెప్పుకుని అంటే ఇప్పుడు మీరు నన్ను అడిగారు, మీకు చెప్తున్నాను నేను. ఇంకా అంతవరకే జరిగేది. పథకాల గురించి ఏమనుకుంటున్నారు జనాలు? అసలు పథకాల గురించి ఎక్కువ శాతం చేయలేదని కొంతమంది అన్నారు. నేను అంటలా ఆయన్ని. నేను కూడా ఓటేసానండి. ఇప్పుడు నాకు మొదటి నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ నేను. ఇప్పుడు కదండి మా డాక్టర్ బాబు అంటే ముందే పెద్ద పేరు. వీరబాబు అంటే ఈయనకంటే ముందే ఎక్కువ నాకు ఫ్రెండ్స్ అయినా. ఎన్టీఆర్ రామారావు సీఎం మాకు ముందు నుంచి అయితే మా ఫ్రెండ్స్ అక్కడ ముందే పిల్లలు మాకు ముందే పిల్లలు ఎక్కువ హోటల్ పనిచేసేవాడు. అక్కడి మాకు బాగా పరిచయం. పథకాలు అమలు చేయకోకుండా ఎగ్గొట్టడాకే ఇట్లా అప్పులు పాలైపోయామని చంద్రబాబు గారితో తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు, అంటే తప్పుగా మాట్లాడుతున్నారు. అప్పులు పాలైపోయామని తప్పించుకుంటున్నారు అంటూ జగన్ గారు విమర్శిస్తున్నారు. నిజమేనంటావా? అది జరుగుతుందండి. అది జరిగిందండి. నిజంగా జరుగుతుంది. జరిగే మాట అది. మనం చెప్పుకోవడం కాదండి. అది జరిగే మాట అది. ఇప్పుడు జగన్ కాడే చేతనం మాకు అన్నీ అమలు జరగమని జగన్ అంటున్నాడు. ఈయనంటే నేను చేస్తాను, నేను అంటావు. ఇవన్నీ మామూలే. ఎడితే మధ్యని లేబర్ ఏమన్నారండి, మాకు ఇస్తావో బాబు, మాకు ఇస్తావో బాబు అని కొంతమంది అంటున్నారు. పథకాలు చూసి చంద్రబాబు ఓట్లు వేశారు జనాలు. కేవలం ఒక పచ్చి నిజం చెప్పనండి. మార్చి ఏప్రిల్ మే 3 నెలలకు 1000 రూపాయలు పెంచారు. ఎవరో చంద్రబాబు నాయుడు. జగన్కి వెళ్తే 4000 ఇస్తాడు. ఇది పాయింట్ క్రాస్ చేయండి మీరు. జగన్ వెళ్తే 4000 ఇస్తాడు. చంద్రబాబుకి వెళ్తే ఎంత ఇస్తాడు? 7,000 ఇస్తాడు. ఎక్కడ ప్లస్మెంట్ అయింది జనాలకి? దీంట్లో చాలా యథార్థమైన సంఘటన ఉంది. దీంట్లో కొత్త పెన్షన్కి ఓట్లు వేసారా? ఇప్పుడు జగన్కి వెళ్తే 4000 ఇస్తాడండి. చంద్రబాబు నాయుడుకి 7,000 ఇస్తాడుగా. 7,000 ఇచ్చేవాడికి వేస్తారు ఓటు, 4,000 ఇచ్చేవాడికి ఓటు వేస్తారా? దీన్ని బట్టి ఇంక జనరల్గా మనం చెప్పలేం. చాలామంది 190 ఏమన్నారు. కేవలం 3,000 ప్లస్ 7,000 ఆయనకి వెళ్తే 7,000 ఇస్తాడు చంద్రబాబు నాయుడు. జగన్కి వెళ్తే 4,000 ఇస్తాడు. దీన్ని బట్టి రాదని అవసరం లేదు. దీన్ని బట్టి బయటలో క్లీన్ అయిపోతుంది. కేవలం ఈ పథకాలు పక్కన పెట్టాయి. ఇది వెళ్తే 7,000 ఇస్తాడు కదా, 4,000 ఇస్తాడు కదా. దాని మీద మూమెంట్ అయింది.